హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ప్రభుత్వానికి ప్రైమరీ రిపోర్ట్ను అందజేసింది. కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపైన నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది ఏసీబీ. ప్రభుత్వం కానీ అందుకు అనుమతిస్తే ఐఏఎస్ను విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇక దర్యాప్తులో భాగంగా బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. దానిలో డేటా ప్రకారం అక్రమాలపై ఆరా తీశారు. అయితే శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు వాడినట్లు అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ లో గుర్తించారు. బాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన మొబైల్ను మార్చినట్లు ప్రాథమిక నివేదికలో తెలిపారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏసీబీ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రైమరీ రిపోర్ట్ను అందజేసింది శివబాలకృష్ణ కేసుకి సంబంధించి. ఈ ప్రైమరీ రిపోర్ట్లో ఎటువంటి కీలక అంశాలున్నాయి? బాలకృష్ణ కేసులో ఏసీబీ ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో భాగంగా అటు సోదాలకు సంబంధించి సమాచారంతో పాటు బాలకృష్ణ కస్టడీలోకి తీసుకొని 8 రోజుల పాటు విచారించింది. దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు వివరాలను కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భారీగా వెంచర్లకి అనుమతులు ఇవ్వడం, ఐరేజ్ అపార్ట్మెంట్స్కి అనుమతి ఇవ్వడం, అదేవిధంగా 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించే పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్కి సంబంధించిన ఏసీబీ అధికారులకి సమాచారం అందించడం జరిగింది బాలకృష్ణ. ఆయన ఆదేశాల మేరకే కొన్ని అనుమతులు నేను మంజూరు చేశాను, ఆ అనుమతులకు సంబంధించి డబ్బులు కూడా ఐఏఎస్ ఆఫీసర్కి అందించానని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. అసలు ఎక్కడ అనుమతులు ఇచ్చారు అరవింద్. రైట్ సురేష్, అరవింద్ కుమార్ పేరుని కూడా ప్రస్తావించారు శివబాలకృష్ణ. అయితే అరవింద్ కుమార్ని విచారించేందుకు కూడా ప్రభుత్వ అనుమతిని కోరింది ఏసీబీ. ఇన్ కేసు అరవింద్ కుమార్ని విచారిస్తే ఇంకా ఎటువంటి యాంగిల్స్ బయటపడే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు అరవింద్ కుమార్ గతంలో. ఆయన హయాంలోనే చాలా మున్సిపల్కి సంబంధించిన అనుమతులు కూడా హైరేజ్ అపార్ట్మెంట్కి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన సూచనల మేరకు కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అనుమతులు కూడా మంజూరు చేశారు. లేఅవుట్లకి భారీగా తెలంగాణకు సంబంధించిన చాలా లేఅవుట్లకి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న లేఅవుట్లకి బాలకృష్ణ అనుమతులు ఇవ్వడం జరిగింది. అప్పుడే పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు లంచంగా తీసుకున్న డబ్బులన్నీ కూడా వ్యవసాయ భూమిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా జనగాంలో 102 ఎకరాలు ఒకే చోట కొనుగోలు చేయడం జరిగింది బాలకృష్ణ. అది ఐఏఎస్ అరవింద్ కుమార్ చెప్తేనే నేను వరంగల్లో జనగాంకి సంబంధించిన ఏరియాలో కొనుగోలు చేశానని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అరవింద్కి సంబంధించిన ఏ విధంగా సహకారం అందించాడు, అసలు అరవింద్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఈ అనుమతులలో, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ అనుమతి కోరడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్గా కొనసాగుతున్నాడు. ఈయనకి బాలకృష్ణకి సంబంధించిన సెల్ ఫోన్కి సంబంధించిన డేటాను కూడా రీట్రైవ్ చేస్తున్నారు. ఈయన అనుమతులకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ కూడా చేసినట్టు ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది. వాటి అన్ని ఆధారాలను సేకరించారు. కాబట్టి ఇక అరవింద్కి సంబంధించి విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే బాలకృష్ణతో ఎన్ని అనుమతులు మంజూరు చేయించాడు, ఎంత డబ్బులు తీసుకున్నాడు, దాదాపు 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చానని చెప్పేసి బాలకృష్ణ ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ డబ్బులు ఏ విధంగా ఇచ్చాడు, ఆస్తుల రూపంలో ఇచ్చాడని చెప్పేసి కొన్ని చెప్పారు, నగదు రూపంలో ₹1 కోటి డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చానని చెప్పేసి కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించే ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఇక బినామీలకు సంబంధించిన వ్యవహారం పైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఇంకా బాలకృష్ణకు సంబంధించిన బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఈయన కంపెనీలో 2 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అందులో కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి భారీగా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించడం జరిగింది. ఇక బాలకృష్ణ తమ్ముడికి సంబంధించి శివనవీన్ కూడా చాలా భారీ ఆస్తులు, ఎందుకంటే బాలకృష్ణ సంపాదించిన సంపాదనలో దాదాపు 50% పైగా నవీన్ కుమార్ పైనే పూర్తిగా ఆస్తులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. బాలకృష్ణ పనులు అనుమతులు ఇస్తే లంచాలన్నీ కూడా నవీన్ కుమారే తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నట్టు తెలుస్తుంది. కీలక పరిణామాలు ఈ వారంలో జరగబోతున్నాయి. ఎందుకంటే దాదాపు ఈయన 100 ఫైల్స్
కి అనుమతులు ఇచ్చాడు అక్రమంగా, ఎందుకంటే కొన్ని మాన్యువల్ ఫైల్స్ కూడా అనుమతులు ఇచ్చాడు. ఆ మాన్యువల్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బాలకృష్ణ అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన బాలకృష్ణ వెనకాల ఎవరున్నారు, ఎందుకంటే ఒక అధికారి ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ 5 ఏళ్లలో సంపాదించడం అంటే సాధ్యం కాదు. కానీ ఈయన వందల కోట్లు అంటున్నారు, ఇంకా విచారిస్తే ఇంకా బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు అధికారికంగా బయటపడ్డ ఆస్తులే 250 కోట్లు అని చెప్పేసి ఏసీబీ ప్రకటించింది. కాబట్టి ఇంకా బయటికి బినామీలను తీసి వారి ఆస్తులన్నీ కూడా లెక్క కడితే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అసలు బాలకృష్ణ వెనకాల ఎవరున్నారు, మొత్తం ఇంత పెద్ద మొత్తంలో ఈయన ఒక్కడే సంపాదిస్తే ఈయన పై అధికారులకి ఎన్ని కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడనేది కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. దాని అంతా కూడా దర్యాప్తులో భాగంగా బయటికి వస్తాయని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.